సిద్దిపేట జిల్లా కేంద్రంలోని కాకతీయ హై స్కూల్లో సరస్వతి పుట్టినరోజు సందర్భంగా వసంత పంచమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బడ్జెట్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ స్టేట్ జనరల్ సెక్రటరీ జగ్గు మల్లారెడ్డి మాట్లాడుతూ పట్టుదలతో చదివి ప్రయోజకులుగా ఎదగాలని విద్యార్థులను కోరారు. విద్యార్థులు ఆధ్యాత్మికతో కూడిన విద్యను అభ్యసించి ప్రయోజకులుగా ఎదగాలన్నారు. ఈ రోజు సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి కాకతీయ హై స్కూల్లో వసంత పంచమి వేడుకలను ఘనంగా నిర్వహించుకుంటా ఉన్నాం. ఇందులో చిన్నారి విద్యార్థుల తల్లిదండ్రులు చాలామంది పార్టిసిపేట్ అయ్యి వారి చిన్నారి విద్యార్థుల భవిష్యత్తు కోసం కాకతీయ హై స్కూల్ని ఎంచుకొని అక్షరాభ్యాసం చేయించుకోవడం చాలా సంతోషంగా ఉంది. నేటి బాలలే రేపటి పౌరులు అన్న చందంగా తయారు చేస్తున్నటువంటి కాకతీయ హై స్కూల్ దినదిన అభివృద్ధి చెందుతూ ఇంతింతై వటుడింతై అన్న చందంగా కాకతీయ హై స్కూల్ 17వ సంవత్సరంలోకి అడుగుపెడుతూ 17 సంవత్సరాలుగా విద్యా సంస్థను మరి తల్లిదండ్రులు ఆదరిస్తున్నందుకు వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఈరోజు కూడా వారు ఆదరించినటువంటి అభిమానించినటువంటి తీరు చాలా సంతోషంగా ఉంది. సరస్వతి పుట్టినటువంటి రోజును సరస్వతి వాక్ అంటే మాట, ఆ మాట ఇచ్చే సరస్వతిని మరి వారికి భవిష్యత్తునిచ్చే సరస్వతిని ఈరోజు పూజ రూపంలో విద్యార్థులకు అందించి వారికి అక్షరాభ్యాసం మరి పురోహితుల ద్వారా చేయించుకొని పూజలో పార్టిసిపేట్ అయ్యి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నటువంటి గౌరవనీయ తల్లిదండ్రులందరికీ పేరు పేరున విద్యా నమస్సుమాంజలు తెలియజేస్తూ అంతేకాకుండా మా ఉపాధ్యాయులు కూడా ఎంతో కృషి చేసి మరి చిన్నారుల భవిష్యత్తు వారికి బంగారు భవిష్యత్తుగా ఉండాలని చెప్పి వారు కృషి చేస్తూ ఈరోజు అక్షరాభ్యాసంలో పార్టిసిపేట్ చేసినటువంటి ఉపాధ్యాయుల పిల్లలు కానీ తల్లిదండ్రులు కానీ అందరికీ నూతనంగా వచ్చినటువంటి అడ్మిషన్స్ తల్లిదండ్రులందరికీ అయితే ప్రత్యేకంగా మా కాకతీయ హై స్కూల్ తరపున వారికి శుభాకాంక్షలు, వసంత పంచమి శుభాకాంక్షలు తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. వసంత పంచమి శుభాకాంక్షలు. ఈరోజు వసంత పంచమి సందర్భంగా మా పిల్లలకి ఇక్కడ అక్షరాభ్యాసం చేయించడం జరిగింది. మాతో పాటు చాలామంది ఈ ప్రోగ్రాంలో పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ చాలామంది విద్యార్థులు ఈ స్కూల్లో చదువుకొని చాలామంది చాలా విధాలుగా స్థిరపడి ఉన్నారు. డాక్టర్స్, లాయర్స్, టీచర్స్గా చాలామంది ఉన్నారు. ఈ 17 సంవత్సరాలుగా ఈ సంస్థ అనేది నడుస్తుంది.